దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్ఎఫ్డబ్ల్యూ జిల్లా కార్యదర్శి హితవు పలికారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, సిపిఐ ప్రజా సంఘాల నాయకులతో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాల్య వివాహాలను అరికట్టడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్ఎఫ్డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్వతి, ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుల్లాయి స్వాము మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేసిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సేవ తీసుకుంటున్నారు విద్యార్థి మిత్రులారా. మాజీ నాయకులు మరి ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ కొట్రేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. మహిళా సమాఖ్య, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్, అలాగే ఇవాళ నేను అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిని. నా పేరు పద్మావతి. ఇవాళ భారతదేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్యకి అవినావ సంబంధం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య. ఇవాళ భారత జాతీయ మహిళా సమాఖ్య మహాసభలను పురస్కరించుకొని ఇవాళ అన్ని కాలేజీలోనూ ఇవాళ ఎక్కడ చూసినా కూడా కాలేజీలో డ్రగ్స్ మాఫియా అనేది చాలా జరుగుతోంది. మత్తు పదార్థాలకు ఇవాళ లోనై ఎంతోమంది విద్యార్థులు ఇవాళ పెడదారి పడుతున్నారు. కాబట్టి ఈ ఫేస్బుక్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఇవాళ పిల్లలు పెడదారి పట్టిస్తుందనే ఉద్దేశంతో ఇవాళ అవగాహన సదస్సు ఇవాళ కాలేజీలు తిరగడం జరుగుతుంది. అలాగే అదే సందర్భంలోనే ఇవాళ రాయదుర్గానికి ఇవాళ ఈ జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎంతో మంది అమ్మాయిలందరూ కూడా ఇవాళ 1000 మంది అమ్మాయిలు వచ్చారు. అబ్బాయిలు కూడా ఇవాళ అవగాహన సదస్సులు, అలాగే కళ్యాణదుర్గము, ఇవాళ రాప్తాడు అన్న నియోజకవర్గం జిల్లాలో, అనంతపురం జిల్లాలో అన్ని కాలేజీలు కూడా అవగాహన సదస్సు పెట్టడానికి ఏఎస్ఎఫ్ మహిళా సమాఖ్య ఇవాళ కలిపి ఇవాళ సదస్సులు పెట్టడానికి ఇవాళ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో పేరుకి మాత్రమే చెప్తుంది. కానీ ఎక్కడ చూసినా కూడా వయసు పరిమితి లేకుండా 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా మహిళల మీ చెల్లెల్లో మీ అక్కడ వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోరు. అలాగే మీ పక్క ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నా అక్కను, నా చెల్లెను అనుకొని